హాయ్ అండి. మీరు కానీ హైదరాబాద్లో అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? నార్మల్గా అయితే 50-60 లాక్స్ డౌన్ పేమెంట్ ఉంటుంది. అండ్ ఈఎంఐ కూడా వెంటనే స్టార్ట్ అయిపోయి పెద్ద బర్డెన్ అయిపోద్ది కదా. కానీ ఇప్పుడు ఏఎస్బిఐ లాఫ్ట్లో అయితే మనకి మంచి ఆఫర్ రన్ అవుతుందండి. ఒక 10 లాక్స్ కట్టి మీరైతే ఒక 3 BHK అపార్ట్మెంట్ అయితే మీ సొంతం చేసేసుకోవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు మంత్లీ 85,000 కూడా ఇస్తారు డిసెంబర్ 2026 వరకు. కానీ ఈ ఆఫర్ ఓన్లీ ఫస్ట్ 100 బుకింగ్స్కి మాత్రమే. మీకు ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్కి మాత్రమే. సో ఇంకెందుకు కలిసి మీరు వెళ్ళి బుక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చేస్తాను. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. మా డాడీ మేము వస్తామని చెప్పి 7:30 నుంచి అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారంట. అసలు టైం అయితే 8:30 అలా అవుతుందండి. చూసారు కదా ఎండ ఎంత ఉందంటే, మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అండి అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి. అంటే మనం ఒక 8-9 దాటితే ఇంకా అసలు బయటికి వెళ్ళే పరిస్థితే లేదు. అంత ఎండలు ఉండిపోయాయి. అసలు ఇంట్లో కూడా వేడి గాలి వచ్చేస్తుందండి. పిల్లలున్న వాళ్ళైతే అసలు సమ్మర్లో ఎక్కడికి బయటకైతే ఎక్కువగా తిరగకండి. ఇంకా ఇంత ఎండలలో మళ్ళీ పిల్లలకి డీహైడ్రేషను మళ్ళీ ఎందుకు చెప్పండి. సో ఇంకా వచ్చేటప్పుడే మా డాడీ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చేసారు. అప్పటికే లేట్ అయిపోయింది కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించుకొని కూర్చున్నారంట. ఇంకా వంట చేయడానికి ఎగ్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. ఎగ్ అయితే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అండ్ మా డాడీలో నిజంగా అమ్మ ఉన్నప్పుడు ఒకలాగున్నారు మా డాడీ, ఇప్పుడైతే కంప్లీట్గా మారిపోయారండి. నాకు ఆ చేంజ్ చూస్తేనే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకా ముందైతే ఎప్పుడు పని అలా అనేసి అసలు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాదు. ఇంక ఇప్పుడైతే కొంచెం షుగర్ కూడా అలా వచ్చింది కదా. నేనైతే అదే చెప్తూ ఉన్నాను, డాడీ నీ ఆరోగ్యం నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నేనైనా ఇంకా పిల్లలు హస్బెండ్ అంత ఎక్కువ ఫ్రీక్వెంట్గా రాను. ఇంకా మా తమ్ముడైతే ఇయర్లీ వన్సే వస్తాడు కదా. పాపం మా డాడీకి ఇక్కడ ఎవ్వరు కూడా ఉండరు. నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మేము ఏం చేసామంటే మా ఇంట్లో అయితే ఒక సీసీటీవీ ఉంటుందండి. అదేంటంటే ఇప్పుడు మా డాడీ ఒక సపోజ్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మేము ఆ సీసీటీవీలో చూసేసి మాట్లాడుతూ ఉంటాం. అది మాట్లాడే సీసీటీవీ. నేను అక్కడ ఆ యాప్ ఓపెన్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మా ఇంట్లో ఏం జరుగుతుంది మొత్తం కనిపిస్తుంది. ఎవరు ఏం మా డాడీ నార్మల్గా కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఏం చేస్తున్నారు అదంతా కూడా కనిపిస్తుంది. సో హాల్లో అయితే పెట్టాము ఒకటి, ఇంకొకటి బెడ్రూమ్లో కూడా పెడదాం అనుకుంటున్నాం. ఇంకా మోస్ట్లీ ఫోన్ చేయకుండా ఆ సీసీటీవీలోనే చూస్తాను మా డాడీ ఏం తింటున్నాడు ఏం చేస్తున్నాడు అలా అనేసి. మీ ఇంట్లో ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ విలేజ్లో అలా ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రం అలాంటి సీసీటీవీ తీసుకోండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వ్లాగ్లో అది క్లియర్గా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. అరౌండ్ 2000 రూపీస్ ఉంటుంది అనుకుంటా. బెటర్ అండి, సేఫ్ ఉంటుంది. అండ్ మనము ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. మా డాడీ ఇంకా వంటకు కూడా ప్రిపేర్ చేసేసి అక్కడ పెట్టేశారంటే, నేను వచ్చేసరికి రైస్ కుక్కర్ వేసేసి ఎగ్ కర్రీ కూడా చేసేసారండి. ఇంకా పిల్లలు తీసుకుని బయటకు వెళ్తున్నారు. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ, అలసిపోయి వచ్చావు కదా అలా అని. ఇంకా పిల్లల్ని అయితే చెట్టు ఉంది చూసారు కదా, చింత చెట్టు కింద కూర్చొని అయితే ఆడిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు పెద్దగా అసలు ఏమీ షూట్ చేయలేదండి. నాకు ఆ రోజు మొత్తం బాధగా ఇంకా అసలు నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. నాకు అసలు ఎక్కడ చూసినా మా అమ్మ ఉంటే అమ్మ ఉందనుకోండి ఇంట్లో సరదాగా మాట్లాడుకోవడానికి. నేను ఏదైనా వంట చేస్తున్నా మా మమ్మీ అన్నీ చేస్తూ ఉండేది. తను ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదండి, లేనప్పుడు మాత్రం చాలా ఎక్కువ తెలుస్తుంది. అది మా అందరికీ ఫుల్గా తెలుస్తుంది. అండ్ మార్నింగే క్లీనింగ్ వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. వాళ్ళని పెట్టుకోవడం కూడా కొంచెం బెటర్ అయిపోయిందండి. నీట్గా హౌస్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళే ఇంకా మొత్తం స్టవ్ దగ్గర అన్నీ కూడా నీట్గా చేసే ఇంకా మా డాడీ ఒక్కరే ఉంటారు కదా, వాళ్ళకి పెద్దగా పని ఇంకేముంటుంది చెప్పండి, అన్నీ అలానే ఉంటాయి. కానీ ఈ హౌస్ని మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే పైన కింద కాబట్టి వాళ్ళైతే మంచిగా నీట్గా చేస్తున్నారు. అది హ్యాపీగా అనిపించింది. పోనీలే ఒకరు అలా దొరికారు అనేసి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసేసాను. అబ్బా, మార్నింగ్ ఎంత డిసప్పాయింటింగ్గా అండి. ఆ దోశలు అస్సలు రాలేదు. ఎందుకో మరి దోశ పెనం ఎఫెక్టా నా దోశ బ్యాటర్ ఎఫెక్టో నాకు అర్థం కాలేదు. కానీ ఫస్ట్లో కొన్ని బాగానే వచ్చాయి, ఇంకా తర్వాత అయితే అస్సలు బాగా రాలేదు. ఇంకా మా డాడీ ఏమో పిల్లలకు తినిపిస్తూ ఉన్నారు. మెయిన్గా మా డాడీకి ఏంటంటే వీళ్ళకి తినిపించడం ఇష్టము. వీళ్ళేమో ఒక దగ్గర ఒక పట్టన కూర్చోరు. అందుకే మా మమ్మీ ఎప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో బాగుంటుంది. మా మమ్మీకి మేమిద్దరం ఆడపిల్లలం కదా, మేము చిన్నప్పుడు అసలు ఏమీ సతాయించే వాళ్ళం కాదంట. మా తమ్ముడు కొంచెం అల్లరి చేసేవాడంట. కానీ నేనైనా మా అక్కైనా చాలా సైలెంట్గా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని అలా ఉండేవాళ్ళమంట. మా రిలేటివ్స్ అందరూ చెప్తారు మీరు చిన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉండేవాళ్ళు అనేసి. మెయిన్గా మా అక్క ఇంకా సైలెంట్లేండి. నేనన్నా కొంచెము మా డాడీతోని అలా గట్టిగా మాట్లాడతాను, కానీ మా అక్క మాత్రం అసలు పాపము నోట్లో నాలుక లేని అమ్మాయి అంటారు కదా,
అలాంటిది. అందుకే అమ్మకి ఎక్కువ మా అక్క అంటే చాలా అటాచ్‌మెంట్ ఉండేది. చిన్నప్పటి నుంచి ఇంకా ఎవ్వరు మనకి కొంచెం అంటే సెన్సిటివ్‌గా ఉంటారు. అమ్మలకి ఆళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉంటది గదా! ఓహ్! మా అక్క అంటే అసలు మా మమ్మీకి చాలా చాలా అసలు నాకైతే అంటే ఏంటంటే కనీసం మా అక్క అంటే ముందు మా అక్కని తక్కువ మిస్ అయ్యేదాన్ని అమ్మున్నప్పుడు. కానీ ఇప్పుడు కనీసం అక్క అయినా ఉంటే బావుండేది. అలా అనిపిస్తూ ఉంటది. ఇంకా అంతేలెండి జీవితం కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి గదా! ఇంకా ఇంట్లో అందరికీ దోసలేసాను. మా మమ్మీ ఉంటే మినిమమ్ అండి అట్‌లీస్ట్ నాకైతే ఓ 4, 5 దోసలు నేను ఆడ కూర్చొనుంటే వేస్తూనే ఉండేది. తిను, తిను, తిను అనేసి. ఇప్పుడు నన్ను తిను అనేసి ఇంట్లో ఎవ్వరు అడగరు. అంటే మా డ్యాడీ తిను అంటారు. మా ఆయన తిను అంటారు గానీ వాళ్ళేం చేసి పెట్టరు కదా! నాది నేనే జేసుకోవాలి. ఇంకా ఎవ్వరికైనా నేనే చేసి పెట్టాలి. చేసి పెట్టడానికి కూడా ఎవ్వరు ఉండరు. బాధగా అనిపిస్తదండి అసలు. అంటే మనం బాధలో ఉన్నప్పుడు కూడా అన్నీ మనమే జేసుకోవాలి. అమ్మ చనిపోయినప్పుడు కూడా ఇంకా ఏమో అండి అసలు మా టైమింగ్ ఏంటి అనేది నా టైం, నా లైఫ్ ఏంటి అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఓహ్! దేవుడు కొంచెం మంచి చేస్తాడు. కొన్ని బాధలు ఇస్తాడేమో జీవితంలో. కానీ ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లు అలాంటివి ఏమైనా వచ్చినా ఏం కాదు గానీ, ఇలా మనుషుల్ని కోల్పోవడం ఇదైతే అసలు అంటే ఏదో అలా అంటే ఉంటున్నామనే తప్ప లోపల ఎంత బాధ ఉంటదో తెలుసా? నాకైతే ఎవరినైనా చూసినప్పుడైనా, చేసినప్పుడైనా చాలా బాధగా అనిపిస్తూ ఉంటది. కానీ ఇంకా అదేంటి ఎప్పుడూ ఇంకా బాధపడి, బాధపడి అలవాటయిపోయిందండి జీవితం అయితే. ఓహ్! ఇంకా మా హస్బెండ్ ఇంకా అంటే లంచ్‌కున్నారు కదా అనేసి మా డ్యాడీ అయితే ఒక కేజీన్నర మటన్ తీసుకొచ్చారు. తినేది మళ్ళీ పిల్లలకైతే పెట్టట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెము చిన్న బాబుకి మోషన్స్ అవుతున్నాయి. అలా అనేసి ఇంకా ఓన్లీ నాకు, మా హస్బెండ్‌కి, డ్యాడీకి మళ్ళీ ఏదైనా వెజిటేరియన్ కర్రీ చేసేస్తాను. పిల్లలకు కూడా రసంలాగా అలా అయితే ప్రిపేర్ చేసేసాను. సో, ఆ మటన్ అయితే చేస్తున్నారు. నేను అదే చెప్పాను. ఒక హాఫ్ కేజీ తీసుకురా నాన్న, ఎక్కువ మీట్ కూడా తినట్లేదు అంటే, ఇక్కడ మటన్ కొంచెం బావుంటదనేసి ఎక్కువ క్వాంటిటీయే తీసుకొచ్చారు. అదంతా ఇంకా కొంచెం బాగు చేసేసి వండుతున్నారు. నేను మటన్ తెచ్చినప్పుడు ఎప్పుడైనా అందులో వైట్‌గా ఉంటది చూసారా? నేను అదంతా తీసేస్తాను. ఇక్కడ తక్కువలేండి. అంటే ఆ వైట్ పార్ట్ ఎక్కువ లేదు గానీ, బెంగుళూరులో అయితే చాలా ఎక్కువుంటది. ఒక కేజీ తీసుకొస్తే నేను ఆ పావు కేజీ తీసేస్తానేమో, అదంతా వేస్టేజ్ అనేసి మొత్తం తీసి పారేస్తాను. ఎందుకంటే అదంతా ఆయిల్ లాగా అయిపోద్దండి. నాకస్సలు నచ్చనే నచ్చదు. అమ్మో! రెడ్ మీటే అంటే ఎఫెక్ట్ అంటే ఇంకా అంత ఆయిల్ లాగా వచ్చేది తింటే మంచిది కాదు కదా అని అదంతా తీసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్‌లో మీకు నాది గోల్డ్ ఎక్స్చేంజ్ అది చూపిస్తాను అన్నాను కదా! మీకు వీడియో ఎండ్‌లో చూపిస్తానండి. ఏమైపోయిందంటే నా మ్యారేజ్ టైంలో మా డ్యాడీ వాళ్ళు ఒక సూత్రాలు చేపించారన్నట్టు. అంటే మంగళసూత్రాలు ఉంటాయి కదా! అంటే నా మ్యారేజ్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయింది కదా! గోల్డ్ అంతా కూడా నేను కరీంనగర్‌లోనే చేపించుకున్నానండి. ఇక్కడ మోడల్స్ నాకు నచ్చిన మోడల్సే చేయించుకున్నాను. అత్తమ్మ వాళ్ళు పెట్టేటియి అవి కూడా అన్నీ చేయించుకున్నాను. కానీ అప్పుడు మా డ్యాడీ ఇక్కడ సూత్రాలు చేపించారన్నట్టు. బట్ అత్తమ్మ ఏం చెప్పారంటే, ఆ సూత్రాలు అంటే మేమిక్కడ కట్టము. సో, మ్యారేజ్ రోజు ఇంకా అంటే నైట్ పెళ్లి అనంగా ఆఫ్టర్‌నూన్ చూసి చెప్పారు. ఇంకా అక్కడ నరసాపురంలో మనకు ఆల్రెడీ రెడీమేడ్‌గా దొరుకుతాయి కదా! అప్పటిదప్పుడు వెళ్ళి ఆ సూత్రాలైతే కొనుక్కొచ్చారండి. సో, ఇంక ఈ సూత్రాలు కట్టనివ్వలేదు. అలానే ఉండిపోయాయి. అండ్ కొద్ది రోజులు కనిపించలేదు కూడా. అంటే నేనిక్కడ గోల్డ్ లాకర్‌లో పెట్టడము అండ్ ఆ లాకర్‌లో తర్వాత అది ఎందుకో అలా కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న బాక్స్‌లో పెట్టాను. అవి ఇప్పుడు కనిపించాయండి. నేనైతే ఇంకా అవి సూత్రాలు పోయాయా అని అనుకున్నాను. కానీ మనం కష్టపడి సంపాదించుకున్నది ఏది వేస్ట్ పోదన్నట్టు సూత్రాలైతే దొరికాయి. సో, అవి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎలాగూ ఇంకా అంటే ఇప్పుడు ఏదన్నా అక్షయ తృతీయ అట్లా వస్తుంది కదా! ఏదన్నా గోల్డ్ చిన్న ఐటెమ్ తీసుకున్నా అవి 4 గ్రామ్స్ ఉంటాయి. అవి వేసేసి తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను. చూస్తాను ఇంకా ఇవాళ గోల్డ్ షాప్‌కి అయితే వెళ్తాను. ఒకసారి చూసొద్దాము ఏం మోడల్స్ ఉంటాయి. అండ్ మా హస్బెండ్ క్రెడిట్ కార్డ్ పైన కూడా గోల్డ్ కొనుక్కోవచ్చంట. మా హస్బెండ్ ఏదో హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ వాడతారండి. దాంట్లో పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్‌తో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చంట. ఆ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ ఇది ఉంది. సో, కొంచెం ఏదైనా మంచి ఐటమే కొనుక్కుంటాను. సో, మీకు షూర్‌గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మసాలా నేనైతే ఎప్పటిదప్పుడే మసాలా ప్రిపేర్ చేసేసి అయితే చేస్తానండి. ఇలా చేస్తే ఇంకా మంచిగా ఉంటది. అండ్ ఆనియన్ కూడా తక్కువ వేస్తాను. ఇంకా పెద్దగా మా హస్బెండ్ ఏమో గ్రేవీ చేయొచ్చు కదా అంటారు. అంత గ్రేవీ చేసుకొని ఎవరు తింటారు? ఆ పిల్లలు తినరు. అండ్ ఇప్పుడు మనం వడ్డించేటప్పుడు ముక్కలు వడ్డిస్తాం కానీ గ్రేవీ ఎక్కువ పెట్టాం కదా! మా ఆయనకేమో గ్రేవీ లాగా ఉంటే ఇష్టము. నేనైతే ఇంక మోస్ట్‌లీ ఫ్రై లాగానే చేస్తాను. దగ్గరికి చేసేస్తాను. ఇంకా ఈ ఫ్రిడ్జ్ పరిస్థితి అండి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అంటే ఎవరు ఎన్ని క్లీన్ చేసినా ఇంట్లో వాళ్ళనేది ఉంటే
డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎన్ని ఐటమ్స్ పాడైపోయాయో అండి మా ఇంట్లో అయితే. పప్పులు అన్నీ కూడా అన్ని బాక్సులలోనే పెట్టాను, బట్ అన్నీ పురుగు వచ్చేసాయి. లాస్ట్ టైం ఏంటంటే డాడీ ఒక్కరే ఉంటారు కదా అనేసి అన్నీ సర్దేసి వెళ్ళాను, కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం చాలా వరకు పురుగు పట్టాయి. మా డాడీ ఆ మధ్యలో కొంచెం తీర్థయాత్రలు అలా వెళ్ళారు, దానివల్ల ఇంకా అసలు పురుగు పట్టేసి అన్నీ పాడైపోయాయి. సరే ఇంకా అవన్నీ అంటే మొత్తం నీట్గా చేసేద్దామనేసి మళ్ళీ అవన్నీ పారేసాను. ఎన్ని పారేసాను అసలు, ఎంత బాధ అనిపించిందో. వేస్ట్ అయిపోతే బాధగా అనిపిస్తాయి కదా. ఈ ఫ్రిడ్జ్లో కూడా అనవసరం వస్తువులు ఎన్ని ఉన్నాయండి, అవన్నీ కూడా ఇంకా తీసేసి అది ఒకసారి తుడిచేద్దాము, తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ క్లీనింగ్ లాగా చేద్దాము అనేసి ఇంకా వచ్చినప్పటి నుంచి ఎక్కువ వీడియో షూటింగ్లు అవి కూడా చేయట్లేదండి. ఎందుకంటే ఈ పనిలోనే బిజీగా ఉంటున్నాను. మళ్ళీ నేను వెళ్ళిపోయేసరికి అన్ని బాక్సులు అన్నీ మళ్ళీ మంచిగా సెట్ చేస్తే మా డాడీకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఎంతైనా అండి మగవాళ్ళు ఒక్కరే ఉంటే అన్నీ చేసుకోలేరు కదా. ఆడవాళ్ళకి అంటే లేడీస్ ఏంటంటే అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు, ఏది వేస్ట్ అవ్వద్దు అలా అనేసి. మెయిన్గా మా మమ్మీ అయితే ఏంటంటే ఒక్క డబ్బా కూడా వేస్ట్గా పారేసేది కాదండి. అబ్బా అసలు నేనైతే కొన్ని పారేస్తానులేండి, అంటే మనకి యూజ్ లేనివి ఎందుకులే అని పారేస్తాను, కానీ మా మమ్మీ మాత్రం అలా కాదు. ఇంకా మా డాడీకి అదే చెప్తూ ఉంటాను, ఏ ఐటమ్ ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కనీసం అట్లీస్ట్ పురుగు రాదు, కొంచెం బాగుంటాయి కదా కొద్ది రోజులైనా. కానీ మా డాడీకి ఏమో ఆ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకుంటారా అలా అనేసి మా డాడీ పెట్టాడు. కానీ ఇంకా ఇప్పుడు నేను వెళ్ళేలోపు ఈసారి మొత్తం ఫ్రిడ్జ్లోనే ఈ ఫ్రిడ్జ్ నింపేద్దాము అనుకున్నాను. మా మమ్మీకి కూడా చెప్పేదాన్ని ఏమున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటే మా మమ్మీ చెప్తే వినేదండి, బట్ మా డాడీ అలా కాదు. మమ్మీ అంతా అంటే ఇంకా కంప్లీట్ డిఫరెంట్. ఆ ఫ్రిడ్జ్లో అనవసరం కొన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి, అవన్నీ తీసేసాను. ఇంకా మా హస్బెండ్కి మాత్రం కర్రీ బాగా నచ్చింది, బాగుంది కర్రీ అని చెప్పారు. ఇంకా పిల్లల కోసం అయితే బీరకాయ కర్రీ అలా అంటే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. ఇంకా మా డాడీ ఏంటంటే ఎగ్ కూడా తినరండి. మా మమ్మీ మా డాడీతో ఇదే ప్రాబ్లం వచ్చింది. కనీసం ప్రోటీన్ తింటేనే కదా బలం ఉండేది, వాళ్ళు ఊరికి అన్నం కూర అలా తింటూ ఉంటారు. నేను చెప్తూనే ఉంటాను కనీసం అట్లీస్ట్ బాయిల్డ్ ఎగ్ అయినా తినండి అని. మా మమ్మీ ఏంటంటే అక్క చనిపోయినప్పటి నుంచి మొక్కారంట, నేను ఎగ్ కూడా తినను అలా అనేసి. నేను బెంగళూరు వచ్చినప్పుడు బలవంతంగా ఇంకా నేను గట్టిగా అరిచేస్తాను అలా అనేసి తినేసేది, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక యథావిధి అంతే అండి. ఇంకా మా డాడీ కూడా అంతే, ఇప్పుడు నేను ఉన్నప్పుడు అరిచేస్తాను, మళ్ళీ ఫీల్ అవుతాను అలా అన్నప్పుడు తింటారు, మళ్ళీ నేను లేనప్పుడు మాత్రం అస్సలు తినరు. అందుకే ఇంకా ఉన్నప్పుడన్నా జాగ్రత్తగా చూసుకోవాలి అలా అనిపించింది. ఏమో అండి, ఆడపిల్లలు ఉంటే మా డాడీ అంటారు, నువ్వు అంటే అమ్మాయి ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నావమ్మా. ఇప్పుడు అంటే ఆడపిల్లలే ఎక్కువగా వస్తున్నారండి అమ్మ వాళ్ళ ఇంటికి. ముందైతే కొడుకులు ఉండేవాళ్ళు అలా అనేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు ఎక్కువగా కూతుర్లే ఉంటున్నారేమో అనిపించింది నాకైతే. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి లిటరల్లీ అమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు నా దగ్గర ఉండడము, నేను వాళ్ళ దగ్గర ఉండడము, మా అటాచ్మెంటే ఎక్కువైపోయింది. మా తమ్ముడు ఎప్పుడో 2017లో కెనడాకి వెళ్ళిపోయాడండి. ఇంకా పాపం వాడు అక్కడే అయిపోయాడు. అంటే అంత ఈజీ కాదు కదా రావడం పోవడం కూడా. వచ్చినప్పుడల్లా అంటే ఇంకా వాళ్ళ టికెట్స్ అవే ఎక్కువైపోతాయి కదా. కానీ ఇంక అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా వస్తాను అన్నాడు. మళ్ళీ అమ్మ 1 year అప్పుడు ఉంటుంది కదా, అప్పుడైతే వచ్చేస్తానండి. ఇంకా పిల్లలకు కూడా బాయిల్డ్ ఎగ్గే పెడుతున్నాను. డాక్టర్ ఏంటంటే కంప్లీట్గా మొత్తం మిల్క్ స్టాప్ చేయమని చెప్పారు, ఓన్లీ ఎగ్ ఇవ్వమని చెప్పారు. చిన్న బాబుకి అయితే 1 గుడ్డు, పెద్ద బాబుకి అయితే 2 గుడ్లు, మన వెయిట్ని బట్టి ఎగ్స్ అయితే తినాలంట. ఇంకా నేను చెప్పాను కదా, ఇవే అండి ఆ సూత్రాలు. ఇంట్లో పనంతా అయిపోయింది, అన్నీ చేసేసుకున్నాక ఈవినింగ్ టైంలో వెళ్తున్నాను. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ వీకెండ్ వెళ్ళిపోతారు, ఆయన వెళ్ళేటప్పుడు ఈ గోల్డ్ ఐటమ్ కూడా ఆయనకి ఇచ్చేసి పంపిస్తాను. మళ్ళీ నా దగ్గర ఉంటే ఈ పిల్లలతో ట్రావెల్ చేస్తాను ఎందుకులే అనేసి ఏ ఐటమ్ తీసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మీకు ఆ సూత్రాలు చూపిస్తానండి, ఎంత బాగుంటాయో. మాకైతే చాలా నచ్చాయి, కానీ వీటిని ఏం చేసుకుంటాను అనిపించింది. అంటే ఇంకా మనం వేసుకోలేం కదా. అండ్ నేనైతే ఇక్కడికి వచ్చేటప్పుడు మంగళసూత్రం తెచ్చుకోలేదు, ఎందుకంటే అది ముందు తాడు పెరిగిపోయిందండి. అదేమైపోతుంది మళ్ళీ పడిపోతాయి సూత్రాలు అనేసి ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాను. ఇంకో చూసారు కదా ఎంత బాగున్నాయో, 4 grams. తెలంగాణలో అందరూ ఇలా స్టోన్స్ పెట్టించి చేయించుకుంటారండి, బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇలాంటివి ఉండవంట, కొంచెం పెద్దగా ఉంటాయి. అక్కడ సూత్రాలు పెద్దగా ఉంటాయి, ఇవేమో చిన్నగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మా డాడీ ఇష్టంగా చేయించారు, కానీ ఇంకా వీటి యూజ్ అయితే వాళ్ళకైతే లేదండి. నెక్స్ట్ వ్లాగ్లో ఏం తీసుకున్నాను అవన్నీ డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. మోస్ట్లీ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తున్నానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా హస్బెండ్ కూడా అదే అన్నారు, ఉంచుకో ఇక్కడ అంటే నల్ల పూసలకి ఏమైనా వేసుకో అని చెప్పారు, కానీ
అంత బాగోదేమో అనిపించింది నాకైతే. అంటే అలా వేసుకుంటే కొంచెం అంటే మరీ చిన్నగా లేవు, అలా అని పెద్దగా కూడా లేవు. ఇంకా నేనైతే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాను. తనిష్కి వెళ్తానండి. తనిష్క్లో అయితే క్రెడిట్ కార్డ్ ఆఫరు అవన్నీ వస్తాయంట. మీలో మీ హస్బెండ్స్ ఎవరైనా క్రెడిట్ కార్డ్ వాడితే ఒకసారి అదేంటిది ఇన్ఫినియా కార్డ్ అని ఉంటుందండి, హెచ్డిఎఫ్సి వాళ్ళది. ఆ కార్డులో మనము అంటే మనం నార్మల్గా క్రెడిట్ కార్డ్ వాడుతున్న కొద్దీ అందులో పాయింట్స్ వస్తాయంట. ఆ పాయింట్స్ 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అన్నట్టు. ఓన్లీ తనిష్క్లోనే మనమైతే కొనుక్కోవాలి. కానీ ఆ తనిష్క్లోనేమో ఫుల్ వేస్టేజ్ చేస్తారండి. అబ్బా అదే అనిపిస్తుంది. తక్కువ మోడల్స్ ఉంటాయి, ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మినిమం స్టార్టింగే ఏ ఐటెం తీసుకోవాలన్నా 12-13% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే డిస్కస్ చేసుకుంటూ ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ పిల్లలు ఉంటే ఇక్కడ అల్లరి చేసేస్తారు అనేసి. నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.